అందరికీ షలాం. ప్రార్థన. సైన్యములకు అధిపతి తండ్రి, నిరంతరం జీవించుచు ఉన్న తండ్రి, అనాథలను, విధవరాండ్రను, పరదేశులకు సహాయకుడవై, న్యాయాధిపతివై, వారి ఎడల కనికరము చూపించు, వారికి అన్యాయం చేసిన వారికి తండ్రి నీవే న్యాయం జరిగిస్తూ ఉన్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మాలో ప్రతి ఒక్కరము దేనులను, అనాథలను, అభాగ్యులను చెంత చేర్చుకోమని, వారితో ప్రేమగా నడుచుకోమని తెలియజేసిన తండ్రి, అలాంటి మార్గముల్లో మేము నిలిచినట్లు మమ్మల్ని బలపరుస్తూ మా నడకలను ఆ విధముగా వారికి సహాయం చేసేటి వారిగా, ప్రేమించడి వారిగా నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేమేమై ఉన్నావో నీవు ఎరిగి ఉన్నావు. మా యొక్క ఆలోచనల చేత, మా యొక్క తలంపుల చేత మేము నడిపింపబడక నీ యందు భయభక్తులు గలవారమే నీతి న్యాయములు జరిగించే వారిగా మమ్మల్ని బలపరిచి స్థిరపరచు, ఆయత్తపరచమని ఈ మా మనలను మా రక్షకుడి మోచకుడైన నజరేయుడైన యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యెషూవా రక్తమందు కడుగబడి నిత్యం భద్రపరచబడి, యెషూవా రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కళంక పరిశుద్ధులతో పేదనెను పేదనెను బంగారు వీరులలో తిరిగేదను, బంగారు వీరులలో తిరిగేదను. ప్రియ యాత్రాజును నీకు తినటడు, మహిమలో నేనాయనతో నుంటే చాలు. ప్రియ యాత్రాజును నీకు తినటడు, మహిమలో నేనాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహమునందు చేరి, నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియాయాత్మరాజును నీకు తిన్న చాలు, మహిమలోని నాయనతో నుంటే చాలు. ప్రియాయాత్మరాజును నీకు తిన్న చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం. 12వ అధ్యాయంలో సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ పిలిచి, మీరు జరిగించవలసిన ప్రకారం నన్ను ఏమని కోరుకున్నారో ఆ విధంగా మీ మీద ఒక రాజును నేను నియమించి ఉన్నాను. మీ కార్యములు ఆయన జరిగించును. నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు కూడా మీ మధ్యనే ఉన్నారు అని ఏమంటున్నాడంటే, నేను ఎవరి యొద్దనైనా తీసుకుంటున్నా, ఎవని గార్ధాపమునైనా పట్టుకుంటున్నా, ఎవరికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవరి యొద్దనైనా లంచం పుచ్చుకొని తినా అని ఇశ్రాయేలీయులందరితో అడుగుతూ సౌలు ముందు, అభిషేకం చేసిన సౌలు ముందు. అయితే వారందరూ అంటారు, నువ్వు ఎవరిది తీసుకోలేదు, లంచము తీసుకోలేదు అని పలుకగా, దీనికి మీరును
అభిషేకించిన రాజైన సౌలు కూడా దీనికి సాక్ష్యముగా ఉన్నారు అని పలుకుతున్న సందర్భంలో అలా పలుకుతూ ఈ విధముగా అంటూ ఉన్నాడు. మోషే అహరోనును నిర్ణయించి మీ పితరులు ఐగుప్తు దేశముల నుండి రప్పించిన వాడు యెహోవాయే కదా. కాబట్టి యెహోవా మీకును మీ పితరులకు చేసిన నీతి కార్యములు బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఎక్కడ నిలిచి ఉండుడి. ఎందుకనంటే యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవాకు మొరపెట్టగా ఆయన మోషే అహరోనును పంపించినందున వారు మీ పితరుల ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిరి. అయితే వారు తమ ఎలోహిమైన అదోనాయిను మర్చినప్పుడు ఆయన వారిని హసోరు యొక్క సేనాధిపతి అయిన సిసేరా చేతికి, ఫిలిష్తీయుల చేతికి, మోయాబు రాజు చేతికి అమ్మివేయగా వారు ఇజ్రాయేలీలతో యుద్ధం చేసిరి. అంతటా వారు మేము యెహోవాను విసర్జించి బయలు దేవతలను, అస్తారోతు దేవతలను పూజించినందున పాపం చేసితిమి. మా శత్రువుల చేతుల నుండి నీవు మమ్మల్ని విడిపించిన ఎడల మేము నిన్ను సేవించేద్దామని అదోనాయికు మొరపెట్టగా అదోనాయి యెరుబ్బేలు, బెదానును, యెఫ్తాను, సమూయేలును పంపి నలుదిశలా మీ శత్రువుల చేతుల నుండి మేము విడిపించినందున మీరు నిర్భయముగా కాపురం చేయుచున్నారు. అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే మీ తండ్రి అయిన యెహోవా మీకు రాజై ఉన్నను ఆయన కాదు, ఒక రాజు మమ్మల్ని ఏలయాలని మీరు నాతో చెప్పితే, కాబట్టి మీరు కోరుకున్న రాజు ఇతడే అని తెలియజెప్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సమూయేలు కుమారులని వారు విసర్జించడం కాదు, కానీ వారికి అధిపతిగా రాజుగా ఉన్నటువంటి సౌలుకిను వారి కుమారులకి రాజుగా ఉన్నటువంటి యెహోవాను ఇజ్రాయేలీలు ఇక్కడ విసర్జించినట్లుగా ఉన్నది. వారికి కలిగే శ్రమలను బట్టి వారి కుమారులు జరిగించేటువంటి పనులు బట్టి వారు ఎవరిని విసర్జించారు? యెహోవాని విసర్జించారు. అలా మనము కారకులము కాకుందుము గాక. ఒకవేళ మనము శ్రమ పడేవారిగా, బాధపడేవారిగా ఉంటే, మనము అదోనే వారికి మనం మొరపెట్టుకుని ఉంటే వారి యొక్క శ్రమల నుంచి, బాధల నుంచి తప్పించేవాడే ఉన్నాడు. ఎందుకంటే కఠిన బానిసత్వం నుంచి విడిపించిన తండ్రి వీరి యొద్ద నుంచి, సమూయేలు యొక్క కుమారుని యొద్ద నుంచి విడిపించలేడా అన్న ఒక అవగాహన మనకు వచ్చినట్లయితే మనము తండ్రికి విరోధముగా, తండ్రిని విసర్జించే వారిగా ఉండక ఆశీర్వాదములను, వాగ్దానము స్వతంత్రించుకునే వారిగా ఉంటామని కొన్ని మాటలు వెనుకల్లో పలిపచేయడం. ఆమేన్.